మిత్రులారా, ఈ రోజున మనం ఒక అద్భుతమైన మద్యం బ్రాండ్ గురించి చెప్పుకుందాం. ఖరీదైన విదేశీ మద్యం తాగే మందు బాబు సోదరులైనా, లేదా మన దేశంలో అక్కడక్కడ లభించే నాటు సారాయి లేదా మన సాంప్రదాయ కళ్ళు తాగే మిత్రులైనా, జీవితంలో అంటే వారు మద్యం తాగిన కాలంలో ఒక్కసారైనా ఇప్పుడు నేను చెప్పబోయే మద్యం బ్రాండ్ తాగకుండా ఉండరు. నాకు తెలిసి చాలా మంది మందు బాబులు ఈ మద్యం బ్రాండ్ తోనే మద్యం తాగటం అనే కొత్త జీవితాన్ని ప్రారంభించుంటారు. తాగిన ప్రతిసారి దాని అమోఘమైన రుచిని పూర్తిగా ఆస్వాదిస్తూ సాటి మందు ప్రియులను కూడా తాగమని ప్రోత్సహించేవారు. అందుకే దేశంలోని మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లకి గొప్ప గొప్ప సెలబ్రిటీలతోనో సినీ యాక్టర్లతోనో పబ్లిసిటీ ఇస్తుండగా ఈ ఒక్క మద్యం బ్రాండ్ కు మాత్రం ఏ విధమైన ప్రచారం లేదు. గమనించండి. అందున చలికాలం వచ్చిందంటే మందు ప్రియులకు ముందుగా గుర్తొచ్చేది ఈ మందే. ఇప్పటికే మీకు ఆ బ్రాండ్ ఏమిటో గుర్తొచ్చుంటుంది. అదే ఓల్డ్ మంక్ XXX రమ్. yes, ఓల్డ్ మంక్ రమ్. దయచేసి ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మద్యం సేవించమని నేను చెప్పదలుచుకోలేదు. వాటి జోలికి వెళ్ళవద్దు అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. గతం నుంచి తాగే అలవాటు ఉన్నవారు మాత్రం మీ ఆరోగ్య స్థితి అలాగే మీ ఆదాయ వనరులను గమనించి మాత్రమే మద్యాన్ని తీసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. మర్చిపోవద్దు. ఓల్డ్ మంక్ రమ్ ఫుల్ బాటిల్ వెరైటీగా డిఫరెంట్ స్టైల్లో ఒక ఐకానిక్ షేప్ లో ఉంటుంది. గతంలో గాజు బాటిల్లో మనకు లభించేది, కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ బాటిల్లో వస్తుంది. 3 సైజుల్లో అంటే ఫుల్, హాఫ్ మరియు క్వార్టర్ బాటిళ్లలో లభిస్తుంది. ప్రపంచంలో 70కి పైగా దేశాలలో ఈ ఓల్డ్ మంక్ రమ్ లభిస్తూ ఉండేది. ఓల్డ్ మంక్ రమ్ రంగు డార్క్ బ్రౌన్ కలర్ లో మనల్ని ఊరిస్తూ ఉంటుంది. ఇక ఓల్డ్ మంక్ రమ్ పుట్టుక గురించి క్లుప్తంగా చెప్పుకొస్తే 1855లో ఇంగ్లాండ్ కి చెందిన ఎడ్వర్డ్ డయర్ అనే ఇంజనీరు మొట్టమొదటగా హిమాచల్ ప్రదేశ్ లోని కసోలీ వద్ద ఒక బీర్ ఫ్యాక్టరీ స్థాపించాడు. బ్రిటిషర్స్ కోసం అతను లయన్ బీర్ అనే ఒక బీరు తయారు చేయడం ప్రారంభించాడు. 1887లో హెచ్జి మీకిన్స్ ఆ బీర్ ఫ్యాక్టరీని కొనడం జరిగింది. తరువాత అంటే మనకు స్వతంత్రం వచ్చిన తరువాత నరేంద్రనాథ్ మోహన్ ఆ కంపెనీని కొనడం, దానిని అతని కుమారుడైన వేదరతన్ మోహన్ అప్పచెప్పడం జరిగింది. 1967లో కంపెనీ పేరుని మోహన్ మీకిన్స్ బ్రేవరీస్ లిమిటెడ్ గా పేరు మార్చడం జరిగింది. ఆ సమయంలోనే మన అందరం ఎంతగానో ఇష్టపడే ఓల్డ్ మంక్ రమ్ తయారు చేయడం ప్రారంభించారు. స్వతహాగా సహజ సిద్ధంగా బౌద్ధ సన్నాసులు ఏ విధంగా డ్రింక్స్ తయారు చేసుకుని ఇష్టంగా తాగుతున్నారో గమనించిన వేదరతన్ మోహన్ ఈ రమ్ముకి ఓల్డ్ మంక్ రమ్ అని పేరు పెట్టడం జరిగింది. వేదరతన్ మోహన్ తరువాత అతని కుమారుడు కపిల్ మోహన్ ఈ కంపెనీని అన్ని విధాలా అభివృద్ధి పరచడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓల్డ్ మంక్ రమ్ తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక మరియు ఇండియన్ డిఫెన్స్ సర్వీసులలో మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానంలో ఉండేది. సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లు అక్కడే సముద్రంలో కొన్ని వారాల తరబడి ఉండవలసి వచ్చేది. ఆ సమయంలో వారు ఎక్కువగా తీసుకున్న మద్యం ఈ ఓల్డ్ మంక్ రమ్ మాత్రమే. ఎక్కువ గాఢత కలిగిన స్పిరిట్ ను 7 సంవత్సరాలు డ్రమ్స్ లో నిల్వ ఉంచి ఆ బ్లెండ్ ను ఓల్డ్ మంక్ రమ్ తయారీలో కలుపుతారు. అలా తయారైన ఓల్డ్ మంక్ రమ్ లో ఆల్కహాల్ శాతం 42.8% ఉండేటట్లుగా చూస్తారు. ఆ ఆల్కహాల్ పరిమాణం మన ఆరోగ్యానికి పెద్దగా హాని కలిగించదు. ఓల్డ్ మంక్ రమ్ ఇచ్చే కిక్కు ముందు అంతకు ముందు మార్కెట్ లో ఉన్న మరి ఏ రమ్ము నిలబడలేకపోయాయి. డార్క్ బ్రౌన్ కలర్ లో వనిలా సువాసనతో, ఒక రకమైన మసాలా దినుసుల సువాసనతో కూడిన తీయని లేత బెల్లం రుచితో ఓల్డ్ మంక్ రమ్ ఇచ్చే కిక్కే వర్ణించలేం. ఓల్డ్ మంక్ రమ్ చలికాలంలో తీసుకోవడం చాలా ఉత్తమం. ఓల్డ్ మంక్ రమ్ మనకిష్టమైన పద్ధతిలో తీసుకోవచ్చు. అంటే థమ్స్అప్ తో గానీ, కోక్ తో గానీ కలిపి తీసుకోవచ్చు. కొన్నిసార్లు గోరువెచ్చటి నెలలో ఒక చిన్న నిమ్మకాయ ముక్క వేసుకుని తాగవచ్చు. తాగే సమయంలో సైడ్ టచింగ్ గా దోరగా వేయించిన జీడిపప్పు, పల్లీలు, మూంగ్ దాల్ అదేనండి పెసరపప్పు, లేదా ఫ్రై చేసిన చికెన్ ముక్కలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకోవచ్చు. సైడ్ టచింగ్ ఎప్పుడు చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి, అంతేగాని అదే పనిగా తీసుకోవద్దు. ఓల్డ్ మంక్ రమ్ తో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే దీర్ఘకాలం జలుబు, ముక్కు దెబ్బడ సమస్యలతో ఉన్నవారు ఈ ఓల్డ్ మంక్ రమ్ నిక్షేపంగా తాగవచ్చు. అలాగే ఛాతీలో నిమ్ము చేరి ఊపిరి తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడేవారు ఈ ఓల్డ్ మంక్ రమ్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు కొంత ఊరట మాత్రం లభిస్తుంది. అంటే తీసుకోవచ్చు కదా అని అదే పనిగా ఓల్డ్ మంక్ రమ్ మేళాలో, వారోత్సవాల్లో నిర్వహించబడదు. మితంగా తీసుకోవాలి, లేకపోతే బాడీ ఓవర్ హీట్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఏ మద్యాన్ని అయినా డైల్యూట్ చేయకుండా, అంటే వాటర్ గానీ, సోడా గానీ లేదా ఏదైనా కూల్ డ్రింక్స్ మిక్స్ చేయకుండా అసలు తాగవద్దు. అలా తాగడం మన వాతావరణానికి, మన శరీరాలకి పడదు. అలా తాగితే మన గొంతులోని వోకల్ కాస్ట్ దెబ్బతింటాయి. జాగ్రత్త. మోహన్ మేకిన్స్ కంపెనీ వారు వివిధ కేటగిరీలలో వివిధ పేర్లతో ఓల్డ్ మంక్ ని విడుదల చేయడం జరిగింది. అందులో ఓల్డ్ మంక్ గోల్డ్ రిజర్వ్, ఓల్డ్ మంక్ సుప్రీం,
ఓల్డ్ మంక్ లెజెండ్ ఇలా అనేక రకాలుగా రమ్స్ ని ఉత్పత్తి చేసి మార్కెట్ లో విడుదల చేయడం జరిగింది. వాటి ధరలు సుమారుగా 600 నుంచి 1800 దాకా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అక్కడ పన్నుల విధానాలను బట్టి ఆ రేట్లను ఫిక్స్ చేస్తూ ఉన్నారు. గతంలో ఓల్డ్ మంక్ 10,000 స్ట్రాంగ్ బీర్ కూడా ఉండేది. ఒకప్పుడు ఇండియన్ లిక్కర్ మార్కెట్ లో రారాజుగా ఉన్న ఈ ఓల్డ్ మంక్ రమ్ము ప్రస్తుతం లిక్కర్ షాప్స్ ర్యాక్స్ లో కనబడడం కరువైంది. సరి అయిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేక, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలకు అనుగుణంగా వెళ్లలేక, పనికి మాలిన మేనేజర్లను పెట్టుకుని కోట్లాది మంది మద్యం ప్రియులకు నిజమైన ఆహ్లాదాన్ని అలాగే మంచి కిక్కిని ఇచ్చి కొన్ని వేల మందికి వాళ్ళ ఫ్యాక్టరీలలో ఉపాధి కల్పించిన మోహన్ మేకిన్స్ బ్రేవరీస్ ఈ రోజున నష్టాలు ఊపిలో కొట్టుకుంటుంది. 2006 నుంచి ఓల్డ్ మంక్ రమ్ నెమ్మదిగా మనకు దూరం అవుతూ వచ్చింది. పాత తరం కూల్ డ్రింక్ కెంపా కోలాని టేకప్ చేసిన ముఖేష్ అంబానీ లాగా ఎవరైనా పారిశ్రామికవేత్త ఈ ఓల్డ్ మంక్ రమ్ ను కూడా దత్తత చేసుకుంటే చాలా బాగుండు. ఏదేమైనా ఈ ఓల్డ్ మంక్ రమ్ ఇప్పటికీ కొన్ని చోట్ల లభిస్తూ ఉంది. చలికాలం ప్రారంభమైంది కాబట్టి మీ దగ్గరలోని వైన్ షాప్స్ లో ఉంటే మరొకసారి దీని రుచిని ఆస్వాదించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. నెక్స్ట్ వీడియోలో అసలు మద్యం ఎవరితో కూర్చొని తాగాలో చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.